హైదరాబాద్లో డెలివరీ బాయ్స్ కష్టాలు అంతా ఇంత లేవు. కొంతమంది డెలివరీ బాయ్స్తో మాట్లాడితే వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు ఆన్లైన్ ప్రెస్కి. ఏమంటున్నారంటే, ఈ యాప్ అనేదే నా బాస్, దీంట్లోనే చెప్తా ఉంటుంది, 10 minutes లో డెలివరీ చేయాలంటారు. బ్యాగ్ అనేది అక్కడ ప్యాక్ అయినప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది, నా చేతికి ఇచ్చినప్పుడు కాదు. అలాంటిది నేను ఈ 10 నిమిషాల్లో వాళ్ళు ఒకవేళ 1 minute అయినా అర నిమిషం అయినా లేట్ ఇచ్చారంటే నాకు ఎంత కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది అని ఒక అతను చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నారంటే, ట్రాఫిక్ డిలేస్ అవ్వచ్చు, లేదంటే సెక్యూరిటీ చెక్స్ అవ్వచ్చు. ఇప్పుడు సొసైటీస్ లో సెక్యూరిటీ చెక్ అవుతుంది అక్కడ సంతకం పెట్టి. మళ్ళా కొన్ని లిఫ్ట్స్ స్లోగా ఉంటాయి, లిఫ్ట్ స్లో అవ్వచ్చు. ఏదేమైనా 10 నిమిషాల కంటే లేట్ గా ఒకవేళ డెలివరీ అయిందంటే నాకు ఫ్యూచర్ ఆర్డర్స్ కి ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్క కస్టమర్ కి రేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు 5 స్టార్ కాకుండా 4 స్టార్ ఇచ్చారంటే మళ్ళీ ఫ్యూచర్ ఆర్డర్స్ లో ప్రాబ్లం, తక్కువ ఆర్డర్స్ వస్తాయి అని చెప్తున్నారు. మేము అసలు లిటరల్ గా కస్టమర్స్ ని అడుక్కుంటాము 5 స్టార్ ఇవ్వని చెప్పి. అండ్ వాళ్ళకి కనుక ఫుడ్ సరిగ్గా ఇవ్వలేదు అంటే, బిస్కెట్లు ఏమైనా ఇచ్చారు అది ఇరిగిపోయినా అంటే వాళ్ళు ఇచ్చినట్టే. ఎవరైతే ప్యాక్ చేస్తున్నారో అక్కడ హోటల్ నుంచి కానీ డెలివరీ సోర్స్ నుంచి కానీ సరిగ్గా ఇవ్వకపోతే వీళ్ళకి రేటింగ్ అనేది తక్కువ వస్తుంది, వాళ్ళ తప్పులకి మాకు దెబ్బలు పడతాయి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, చాలా మంది మా బ్యాక్ ఎప్పుడు నెప్పుడుతూనే ఉంటుంది, వీప్ అనేది నా జీవితం అనేది బండి మీద అన్నట్టు అయిపోతుంది, ఎప్పుడు తడిసి ముద్దవుతూ ఉంటాం వర్షంకి, ఎండకి, ట్రాఫిక్ కి, పొల్యూషన్ కి అని చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కానీ అదే జీవనాధారం అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బెటర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మాకు కూడా ఏమన్నా సిక్ లీవ్స్ లాంటివి, ఎందుకంటే వీళ్ళు పార్ట్నర్స్ అన్నట్టు అనమాట. సెలవు పెడితే సెలవు అనేది లేదు, వీళ్ళకి నచ్చినప్పుడు వెళ్తారు, నచ్చినప్పుడు డబ్బులు రావు, డబ్బులు కావాలనుకుంటే వెళ్తారు అన్నట్టు అంతే. సెలవులు గట్రా ఏమి లేవు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లా కూడా కాదు, పార్ట్నర్స్ లాగా అనమాట వీళ్ళు. ఇంకా దాంతో పాటు వీళ్ళకి ఒకవేళ హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు, ఇన్సూరెన్స్ కూడా ఏమీ లేవు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. బెటర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి, సో దట్ వీళ్ళకి కూడా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ చాలా గిగ్ ఎకానమీ అనేది పెరుగుతూ ఉంటుంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఆఫర్స్ అనేవి ఉంటాయి, ఆఫర్స్ ఉన్నప్పుడేమో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ ఆర్డర్స్ వచ్చినంత మాత్రాన్ని వీళ్ళకి మాత్రం డబ్బులు ఏం పెరగవు, కస్టమర్ కి డబ్బులు తగ్గుతాయి, ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, కంపెనీకే డబ్బులు వస్తాయి కానీ మాకు రూపాయి రాదు, ఆఫర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాకు కూడా కొద్దిగా ఇస్తే బెటర్ కదా అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ అన్ని కంపెనీస్, గిగ్ వర్కర్స్ ఎకానమీ మొత్తాన్ని కంపెనీస్ ఆలోచించి చూడాలి, విన్ విన్ సిచ్యువేషన్ లో ఏదైనా పెట్టుకుంటే బెటర్ ఏదైనా డీల్. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో వీళ్ళు కూడా ఇష్టపడరు. ఆబ్వియస్లీ మనం రీసెంట్ గా చెప్పుకున్నాం రోబోట్స్ అనేవి అమెజాన్ ప్లాన్ చేస్తుంది అని. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే, హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ వీ డోంట్ నో. బట్ అప్పుడు దాకా వీళ్ళకి మాత్రము నెలకి 30,000 దాకా కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు, 40,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. బట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పగలనక రాత్రనక 12 గంటలు 15 గంటలు చేస్తుంటే కనుక అంత వస్తాయి, లేదంటే తక్కువే వస్తాయి. సో కంపెనీ అనేవి ఆలోచించాలి, ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ లో ఉండేటట్టు.